బాణుడు ఉగ్ర రూపం ప్రదర్శిస్తున్నాడు. విజయవాడలో ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఎండ తీవ్రతకు తోడు వడగాల్పులతో రోగులు, వృద్ధులు, చిన్నారులు అల్లాడుతున్నారు. విజయవాడలో ఎండల ప్రభావితంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. బయటకు వచ్చి రోజువారీ పనులు చేసుకోలేని నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా రేపటి నుండి రోహిణి కార్తీక్ మొదలు అయితే ఈ నేపథ్యంలో 10 రోజుల వరకు దంచు కొడుతుంది ఎండలని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఐఎండీ పూర్తిగా అన్ని అప్రమత్త జాగ్రత్తలు కూడా ప్రజలకు హెచ్చరించింది. ముఖ్యంగా ఎండలకు సంబంధించి ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా అన్ని సన్నద్ధాలు చేసిందనే చెప్పుకోవచ్చు. ప్రజలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేపటి నుండి 10 రోజుల వరకు దాదాపు 50 డిగ్రీలు ఎండ కాసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ పల్నాడు, మాచర్ల వంటి జిల్లాలకు సంబంధించి దాదాపు 47 డిగ్రీలు కాస్తున్న ఎండకి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, కానీ తగ్గే ప్రసక్తే లేదన్నట్టు కూడా కనిపిస్తుంది. చూసినప్పటికీ కూడా విజయవాడ వ్యాప్తంగా చూసుకుంటే ఒక్క వాన చినుకు కూడా లేదని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇది మరింత భీకరంగా మారే ఉద్దేశం కూడా ఉందనుకోవచ్చు. దాదాపు 15 సంవత్సరాల ముందు ఇదే విధంగా ఎండ కాసిందని చెప్పారు. అదే 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే అంత ఎండ తీవ్రత వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి నుండి రోహిణి కార్తీక్ మొదలైనప్పటి నుండి ఎండ ఇట్లానే కొనసాగితే ప్రజలందరూ తీవ్ర అస్వస్థతకు గురవుతారని కూడా చెప్తున్నారు. అయితే ప్రజలందరూ ఎట్లాంటి అప్రమత్త జాగ్రత్తలు తీసుకోవాలో కూడా పూర్తిగా ఇప్పటికే ఇటు వైద్య శాఖ నుంచి డాక్టర్స్ కూడా ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఐఎండీ దగ్గర నుండి కూడా అప్రమత్తంగా హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. మెసేజెస్కి, మెయిల్స్కి కూడా ఎండలకు సంబంధించి అప్రమత్తలకు సంబంధించి జాగ్రత్తలకి మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఎండలో ఒకవైపు అయితే వడగాల్పులు ఇంకో వైపు అనే చెప్పుకోవచ్చు. తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా వడదెబ్బకు సంబంధించి మొన్న 2 రోజులు కురిసిన ఎండకైతే వడదెబ్బకి దాదాపు 10 మంది మరణించారు విజయవాడ వ్యాప్తంగా. దాంట్లో చాలా వరకు యాచకులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి కూడా ఇదే ఉందనుకొని చెప్పుకోవచ్చు. ఎండని వానని లేకుండా నుంచొని పనిచేస్తున్నప్పటికీ వారికి ప్రత్యేకమైన ఎండ నుండి నివారించుకోవడానికి ప్రత్యేకమైన కిట్లు కూడా ఇచ్చారు ఎండకు సంబంధించి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అయినప్పటికీ కూడా తట్టుకోలేనంత ఎండ తీవ్రత ఉంది కాబట్టి ఎవరు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలిత బిందు, వైకే న్యూస్, విజయవాడ.